అందరికీ నమస్కారం. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అంటూ ఈ నెల 28వ తారీఖున ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి తీర్మానాన్ని చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం. ఈ మాట చెప్పగానే మీకొచ్చే సహజమైన డౌట్ ఏంటంటే, ఆల్రెడీ గతంలో 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు విభజిత ఆంధ్రప్రదేశ్‌కి మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అసెంబ్లీలోని చర్చ పెట్టి అమరావతే రాజధాని అని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు కదా! మళ్ళా కొత్తగా అసెంబ్లీలో తీర్మానం చేయటం ఎందుకు? ఇప్పుడు తీర్మానం చేయాల్సింది, చట్ట సవరణ బిల్లు పెట్టాల్సింది పార్లమెంట్‌లో కదా! మొన్నటిదాకా ఏం చెప్పారు? పార్లమెంట్‌లో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నారు అని చెప్పారు కదా! అని మీరు అనొచ్చు. యెస్, కరెక్టే. మీరు వింటున్నది, మీరు అనుకుంటుంది అంతా కరెక్టే. పార్లమెంటు సమావేశాల్లో అమరావతి చట్ట సవరణ బిల్లు పెట్టి రాష్ట్ర విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అని పెట్టాలనుకుంటున్న మాట వాస్తవం. దాంట్లో ఎలాంటి వెనకడుగు లేదు. పార్లమెంటే అమరావతికి చట్టబద్ధత కల్పించబోతా ఉంది. నిజానికి ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ రాష్ట్ర రాజధానిని పార్లమెంటు డిసైడ్ చేయలేదు. కేవలం రాష్ట్రాలు మాత్రమే డిసైడ్ చేసుకుంటే వాళ్ళ రాష్ట్ర రాజధానిని. కానీ మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పాపం ఏంటంటే, అమరావతి రాజధానిని అసెంబ్లీ డెసిషన్ తీసుకున్న తర్వాత 2019లో అధికార మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత లేదు అమరావతి ఒకటే రాజధాని కాదు 3 రాజధానులని ఒక కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చాడు. ఆ కొత్త కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చి శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది, కార్య నిర్వాహక రాజధానిగా వైజాగ్ ఉంటుంది, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటుంది అంటూ కొత్త భాష్యాలు చెప్పాడు. ఇండైరెక్ట్గా అసలు అమరావతి రాజధాని కాదు అని చెప్పడానికి ట్రై చేశాడు. అమరావతిని కిల్ చేసే ప్రయత్నం చేశాడు. సరే, అదంతా రాష్ట్రం చూసింది. రాజధాని లేని రాష్ట్రంగా 2019 నుంచి 2024 మధ్య ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. తర్వాత మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే చెప్పిన మాట ఏంటంటే, రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే రాబోతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మారినా, రేపే పిచ్చోడు పాలకుడు అయినప్పటికీ కూడా రాజధాని మార్చే అవకాశం లేకుండా పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొస్తాం. పార్లమెంట్లో చట్టబద్ధత వచ్చింది అంటే అప్పుడు రాష్ట్ర రాజధాని అంశం రాష్ట్ర పరిధిలో నుంచి వెళ్ళిపోయింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మార్చలేవు. రాజధాని మార్చాలి అంటే మళ్ళీ పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాలి. అలాంటి పార్లమెంటులోనే రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి ఆ విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతిని పెట్టిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మేరకు పోయిన పార్లమెంట్ సమావేశాల్లో పెడతారని వార్తలు వచ్చాయి. ఈ పార్లమెంట్ సమావేశంలో పెడతారని మళ్ళీ వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటివరకు అయితే ముందడుగు లేదు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి విషయం ఏంటంటే, కేంద్ర హోంశాఖ రాష్ట్రానికి ఒక లేఖ పంపించిందంట. మేము ఈ పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి చట్ట సవరణ బిల్లుని పెట్టాలనుకుంటున్నాం. కాబట్టి దానికి సంబంధించినటువంటి తీర్మానాన్ని మీరు ముందుగా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి పంపండి అని చెప్పేసి కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందంట. ఆ లేఖ మేరకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశం పెట్టి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని కేంద్రానికి పంపిస్తారు. అంటే ఆ తీర్మానానికి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే, కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నిజానికి పోయిన పార్లమెంటు సమావేశాల్లోనే అమరావతి చట్ట సవరణ బిల్లు పెట్టేవాళ్ళు. కానీ ఎందుకు పెట్టేది కూడా నేను గతంలో వీడియోలు చేసున్నాను, మన ఛానల్లో ఉన్నాయి చూడండి. ఎందుకు పెట్టేదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఒక చట్ట సవరణ బిల్లు పెడతారండి. పెట్టే టైంలో ఎప్పటి నుంచి అమరావతి రాజధాని అనేది కూడా చెప్పాలిగా. చెప్పాలన్న కాడ చిన్నపాటి ఇబ్బంది ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన జరిగింది ఎప్పుడు? 2014 జూన్ 2వ తారీఖు. అప్పటి నుంచి అమరావతి రాజధాని అన్నారనుకోండి, నిజానికి అప్పటి నుంచి అమరావతి రాజధాని అని ఇంకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా డెసిషన్ తీసుకోలేదు జూన్ 2 నాటికి. అప్పటికి ఇంకా అప్పుడే రాష్ట్ర విభజన జరగటం, తర్వాత కదా ప్రభుత్వం ఏర్పడి అసెంబ్లీ ఏర్పడి ఒకటి చర్చలు పెట్టి డెసిషన్ తీసుకుంది. కాబట్టి అప్పటికి ఇంకా డెసిషన్ కాలేదు ఒకటి. రెండోది ఏంటంటే, విభజన చట్టంలోనే చాలా క్లియర్గా ఉంది, ఒక 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంటుంది అని. సో ఆ పదాన్ని తీసేయాలి. హైదరాబాదే కామన్ క్యాపిటల్గా ఉన్నది అనేటువంటి దాన్ని కూడా తీసేయాలి. సో 2014 నుంచి పెట్టాలంటే రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అసలు ఎప్పటి నుంచి పెట్టాలి, అది ఒకటి. రెండో సమస్య ఏంది, అసలు అమరావతి అంటే ఏ ప్రాంతం, దానికి ఒక డెఫినేషన్ ఇవ్వాలి కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాజధాని అనేది దానికి ఒక సరిహద్దులు కేటాయించారు కదా. కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసి కేంద్రాన్ని పంపిస్తే దాన్ని కేంద్రం పార్లమెంట్లో పెట్టింది. కాబట్టి ఇప్పుడు వాటన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసుకొని ఒక డెసిషన్కి వచ్చి
ఇదిగో అమరావతి అంటే ఈ ప్రాంతము, ఈ ప్రాంతాన్ని మేము రాజధానిగా అనుకుంటున్నాము. ఇక తర్వాత ఎప్పటి నుంచి రాజధాని? 2024 జూన్ 2 నుంచి. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కామన్ క్యాపిటల్గా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు చట్ట సవరణ 2 చేయొద్దు, ఒకటే చేయాలనుకుంటున్నారు. ఒకవేళ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంటుందన్న పదాన్ని తీసేయడం ఇప్పుడు సాధ్యమయ్యే పని కాదు టెక్నికల్గా. కాబట్టి 2024 జూన్ 2 నుంచి ఓ 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ కామన్ క్యాపిటల్గా ఉంది. 2024 జూన్ 2 నుంచి అమరావతి రాజధానిగా ఉంది అనేటువంటి దాన్ని బట్టి ఆ సరిహద్దులు కూడా నిర్ణయించుకొని ఇప్పుడు రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపిస్తే కేంద్రం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఫస్ట్ ఏమో కేంద్ర న్యాయశాఖ పరిశీలిస్తుంది, తర్వాత క్యాబినెట్ దాన్ని ఆమోదిస్తుంది, తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెడతారు. సహజంగా ఉండే ప్రొసీజర్ అది. పోయినసారి కూడా అంతే. నిజానికి అమరావతి చట్ట సవరణ బిల్లు పార్లమెంటు దాకా వచ్చి వెనక్కి వచ్చింది. కేంద్ర న్యాయశాఖ పరిశీలన అయిపోయింది, క్యాబినెట్ ముందుకు వచ్చింది. తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే సమయంలో క్యాబినెట్ కొన్ని డౌట్స్ వచ్చాయి. ఎప్పటి నుంచి రాజధానిని పెట్టాలి, సరిహద్దులు ఎలా పెట్టాలనక డెసిషన్ వచ్చింది. అప్పుడు క్యాబినెట్ తీసుకుంది ఏంటంటే లేదు మనం కాదు, అది రాష్ట్ర అసెంబ్లీలో నుంచే రావాలి, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి మనకి పంపిస్తే మనం పార్లమెంట్లో పెడదాం. ఎందుకంటే ఇప్పుడు కేంద్రానికి ఉన్న డౌట్ ఏంటంటే ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ చట్ట సవరణ బిల్లు తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఎవరో ఒకరు సుప్రీంకోర్టులో కేసు వేస్తారు. ఎవరో వేసేది ఉంది, వైసీపీనే వేస్తుంది. ఈ బిల్లు చెల్లుబాటు కాదు, నదీ గర్భంలో రాజధాని కడుతున్నారని కొంతమంది వేస్తారు, లేదు రైతులు ఇంకోటి పేరుతో ఏదో మొత్తానికి ఏదో ఒక లిటికేషన్ పట్టుకొని ఖచ్చితంగా వైసీపీ సుప్రీంకోర్టులో కేసు వేస్తాయి, ఈ చట్ట సవరణ బిల్లును కొట్టేయండి అని చెప్పేసి. అప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ బిల్లు వీగిపోకుండా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి, ఎలాంటి లూప్ హోల్స్ ఉండొద్దు, ఎలాంటి టెక్నికల్ మిస్టేక్స్ ఉండొద్దు. కేవలం వైసీపీ సంబంధికులు న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంటుంది. అమరావతిని వ్యతిరేకించే సెక్షన్స్ అమరావతి రాజధాని కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు, ఈ చట్ట సవరణ బిల్లు మీద సుప్రీంకోర్టుకి వెళ్తారు అనే కారణం చేత చాలా జాగ్రత్తగా ప్రొసీజర్ మిస్టేక్స్ లేకుండా చేస్తున్నారు. దానికోసమే ఇప్పుడు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని పెట్టి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానాన్ని చేసి కేంద్రాన్ని పంపిస్తే ఆ తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ పరిశీలన చేసి తర్వాత క్యాబినెట్ ఆమోదించి పార్లమెంట్లో పెడతారు. ఇంకప్పుడు పార్లమెంటు వన్స్ ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా రేపు రాజధాని మార్చాలంటే రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉండదు. ఇక మళ్ళీ పార్లమెంట్లో ఎందుకంటే పార్లమెంట్ గుర్తించింది అమరావతిని రాజధానిగా, కాబట్టి మళ్ళీ పార్లమెంట్లో చట్ట సవరణ చేసే మార్చాలి. పార్లమెంట్లో చట్ట సవరణ చేసే అవకాశం ఎవరికి ఉంటుంది? జాతీయ పార్టీలకు మాత్రమే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలకు అంత బలం ఉండదు కదా. ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీల మద్దతు ఏదైనా చేయాలి. ఇది సాధ్యమై ప్రాక్టికల్ ఇబ్బంది వైసీపీకి సాధ్యం కాదు ఇక అమరావతిని మార్చడం అనేటువంటిది. ఇక పర్మనెంట్గా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధానిగా ఉండబోతుంది. మేబీ ఏప్రిల్ 2 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉండబోతున్నాయి. 28వ తారీఖు వీళ్ళు ఆమోదించి పంపించారు అంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ చట్ట సవరణ బిల్లుని ఆమోదించే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ పార్లమెంట్ సమావేశాలు చాలా కీలకం. ఇప్పటికే అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లు ఒకటి పెడుతున్నారు. మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు ఒకటి పెడుతున్నారు. ఇప్పుడు ఇది ఒకటి. సో ఇది కీలకం కాబోతుంది ఏదైనా.